నువ్వు అసలు మనిషివేనా? అదేంటి ప్యాంటు షర్ట్ వేసుకున్నానుగా. బట్టలు వేసుకుంటే సరిపోదు, బుట్ట కింద దాచిపెట్టిన బుర్రను కాస్త బయటికి తీసి వాడితే మీ ఇంటి దగ్గర మీ భార్యలు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు రాకపోతే టెన్షన్ పడతానని తెలుస్తుంది. ఆ కామన్ సెన్స్ నీకైనా ఉండదు రాంబాబు. ఎలాగ తెలుస్తుంది? వీళ్ళకి జన్మలో తెలీదు. ఇలాంటి వాళ్ళని చూసే వెనకటికి ఉత్తరాలు రాత్రి లేట్ అవుతుందని గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు. అది ఇంట్లో ఉంటే మరి బయటికెళ్లిన మనిషి గురించి ఎలాగా కనుక్కోవడమని ఇంకో పెద్ద సెల్ ఫోన్ కనిపెట్టాడు. దాన్ని దృష్టిలో ఎట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు ఎర్రకోట మీద నుంచి రాకెట్లు, ఎర్రకోట నుంచి కాదు, శ్రీహరి కోట నుంచి, ఏదో ఒక కోట, ఆ కోట నుంచే కోట్లు ఖర్చు పెట్టి రాకెట్లు ఎగిరేసి సెల్ ఫోన్ల లైన్లు కలపడానికి ట్రై చేస్తే మీరు మాత్రం సెకండ్ కి 1 పైసా పెట్టి కాల్ చేయరు. ఇదెక్కడి న్యాయం? అబ్బో అబ్బో గంగా, మొన్న ఉత్తరాఖండ్ లో ఆవేశంతో గంగ పొంగడం చూశాను, కానీ మన ఇంట్లో గంగ విజ్ఞానంతో ఇలా పొంగి పూనకంతో ఊగడం ఇప్పుడే చూస్తున్నాను. అవును గంగా, 7వ తరగతి చదివి ఏడుపుగొట్టి సీరియల్ చూస్తూ నన్ను ఏపుకు తింటున్నావు అనుకున్నా గాని ఈ 7 నెలల్లో ఎంత తెలివి సంపాదించుకున్నావు అనుకోలేదు. ఇప్పుడు తన తెలివి గురించి ఎందుకులే, కానీ మీ తెలివి ఏమైంది? తెలివి లేక కాదు, సిగ్నల్స్ లేక. నీ దాంట్లో కూడా సిగ్నల్ లేదా? నా సిగ్నల్ ఎప్పుడు ఫుల్ బీటీ, కానీ బ్యాలెన్స్ నిల్లు. అప్పుడు పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి కాల్ చేస్తే సరిపోతుందిగా. సెల్ ఫోన్లు వచ్చాక ప్రజా టెలిఫోన్లు కనిపించడం లేదు గంగా. అప్పుడు పేజర్ లో మెసేజ్ చేయొచ్చు కదా. పేజర్ పేజీ ఎప్పుడో చిరిగిపోయింది, ఇప్పుడు లేదు. మరి ఏవీ లేవంటే ఎలాగా? మీ గురించి మాకు తెలియాలి కదా. ఎక్కడున్నారో ఏ చేస్తున్నారో చెప్పాలి కదా. ఇవన్నీ పంచైనప్పుడు తిన్నగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లోకల్ పోస్ట్ ముక్క మీద 4 ముక్కలు రాసి పంపుంటే మీకన్నా ముందే వచ్చేది. ఏంటొచ్చేది? నీ తెలివి అప్పుడే తెల్లారింది. అదేం కుక్క కాదు, మాకన్నా ముందు పరిగెత్తుకు రావడానికి. పోస్ట్ ముక్క చుట్టూ తిరిగి రావాలి. అయితే టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి ఓ టెలిగ్రామ్ ముక్క పడేస్తే సరిపోతుంది. టెలిగ్రామా? మీ బుర్రలు పనిచేస్తున్నాయా? ఉన్న కమ్యూనికేషన్ అన్నింటి గురించి ఎంత క్లాస్ పెడుతున్నారేంటి? అర్ధరాత్రి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్ల మీద తిరిగొస్తున్నందుకు. అమ్మ తల్లి, ఇక నుంచి మా ప్రతి మూమెంటు ప్రతి నిమిషానికో SMS ద్వారా తెలియజేస్తాం. నా సెల్లో బ్యాలెన్స్ వేయించు. టెలిగ్రామ్. ఏంట్రా, నాకేంటి టెలిగ్రామ్ అని వినబడింది? నాకు అలాగే వినిపించిందిరా. చెవులున్నవాడు ఎవరికైనా అలాగే వినిపిస్తుంది, ఎందుకంటే అతను ఎవరో టెలిగ్రామ్ అనే అరిచాడు. టెలిగ్రామ్, 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 ఏంటి టెలిగ్రామ్. టెలిగ్రామ్ అనే మాట ఇన్నాళ్ళు పాత తెలుగు సినిమాలో చావు సీన్ లో విన్నవే, కానీ మన ఇంటికి కూడా టెలిగ్రామ్ వస్తుందని కళ్ళు కూడా కనలేదు, వినలేదు. ఎవరు చేస్తే పంపించారు? ఏముంది, మీ ఇద్దరు బామ్మలు యమలోకానికి తత్కాల్లో టికెట్ రిజర్వ్ చేయించుకున్నారుగా. అయితే ఇప్పుడు పోయింది పీతానన్నయ్య బామ్మ, రాంబాబు అమ్మ. ఎవరు పోయారు తర్వాత ఆలోచిద్దరు కానీ ముందుగా ఓ సంతకం ఈ కాగితం ముఖం చేస్తే నేను వెళ్ళిపోతా. సార్ సంతకం ఇక్కడ పెట్టండి. వస్తాను సార్. ఎవరు పోయారా? ఎవరూ పోలేదు, పుట్టారు. ఎవరికి? అదేరా, తిరుపతి టెలిగ్రాఫ్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే పుట్టపర్తి చిట్టిబాబు గారు లేడు? గుర్తొచ్చింది. ఈ టెలిగ్రామ్లు పంపేది ఆయదవే కదూ, సడన్ గా గుర్తు రాలేదు. ఏట్రాం బాబు, నీకు టెలిగ్రాములు పంపే ఫ్రెండ్స్ కూడా ఉన్నారేటి? ఉన్నారా కాదు, పంపేది ఎదవొక్కడే. పిసినారి పాత్రల కోటగారి తర్వాత వీడికే పెద్దపీట వేయొచ్చు. అవును, వాడుండేది 2013లో అయినా చేసే పనులన్నీ 1940 నాటివే. వాడికి తగ్గట్టు జాబ్ కూడా టెలిగ్రామ్ ఆఫీస్ లో వచ్చింది. ఆయన తిట్టాలన్నా పోస్ట్ కార్డ్ మీద బూతులు రాయాల్సిందే గాని స్పాట్ లో తిట్టి తాట తీద్దామంటే సెల్ ఫోన్ కూడా మెయింటైన్ చేయడు ఎదవా. మరీ అంత టెక్నాలజీకి దూరంగా ఎలా ఉన్నాడు? ఆ టెక్నాలజీకి దూరంగా ఉన్నాడు, ఆడికి మేమంతా దూరంగా ఉన్నాం. మీకు విషయం తెలుసా? పెళ్లికి ఎవడైనా ఇంటికొచ్చి కార్డు ఇస్తాడు లేదా ఫోన్ చేస్తాడు, వీడు మాత్రం టెలిగ్రామ్ పంపాడు. మరి పెళ్లికి వెళ్ళారేటి? ఎందుకు వెళ్లేదు, టెలిగ్రామ్ అందిన వెంటనే బయలుదేరాం. కానీ అప్పటికే వాడు పెళ్లి అయిపోయి హనీమూన్ కూడా వెళ్ళిపోయాడు. అర్థమైంది. ఇప్పుడు కూతురికి ఫస్ట్ బర్త్డే పంపించాడు, మీరు వెళ్ళేసరికి ఫస్ట్ బర్త్డే అయిపోయి సెకండ్ బర్త్డేకి డేస్ పరిగెడుతూ ఉంటాయి. ఎవరండి మీరు? నా పేరు బుచ్చిబాబు. నేను టెలిగ్రామ్ ఆఫీస్ లో. రాంబాబు, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది. అయ్యో కాదండి, నేను టెలిగ్రామ్ ఆఫీస్ లో పనిచేస్తున్నానని చెప్పి. ఒరేయ్ బుచ్చిబాబు, తిరుపతి నుంచి హైదరాబాద్ కి ఎప్పుడు ఎగుమతి అయ్యావురా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఒరే బుచ్చిబాబు,
జాబ్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు టెలిగ్రామ్లు పంపడం తప్పితే నీ ఎదమోహాన్ని చూపించరకు. ఇప్పుడేంట్రా సడన్ గా వచ్చి షాక్ ఇచ్చావు? ఆ, ఇదిగో గంగా 4 రోజుల క్రితం మా ఫ్రెండ్ టెలిగ్రామ్ పంపాడన్నాను కదా, వాడే వీడు. టెలిగ్రామ్ తో పాటు టెక్నాలజీ కూడా తెలియదన్నారు కదా. ఆహా, ఆ ఎదవే ఈ ఎదవే అన్నట్టు సారీరా, నువ్వు 4 రోజుల క్రితం టెలిగ్రామ్ పంపినా నాకు 8 రోజుల క్రితమే డేట్స్ బుక్ అయి ఉండడం వల్ల బర్త్డే పార్టీకి రాలేకపోయాను. అవునరా, నాది సేమ్ ప్రాబ్లం. ఆవు వెంట తోడల్లా నాకే స్వాదించు అంటూ పొద్దస్తమానం వెంట పడుతుంటే ఊపిరాడక వాళ్ళ కంట పడకుండా తిరగడానికే టైం సరిపోవట్లేదు. అంత బిజీ. మరి ఇప్పుడేంటి ఖాళీగా ఉన్నా? ఏంట్రా మేము ఇన్ని మాటలు మాట్లాడుతుంటే గోడకు కొట్టిన పిడకలా నోరు మెదపకుండా అలా ఉండిపోయావేంటి? ఏం చెప్పమంటావురా రాంబాబు? ఎప్పుడు కూలుతుందో తెలియని పాత బిల్డింగ్లా ఊగిసలాడుతున్న నా ఉద్యోగాన్ని గవర్నమెంటే కూల్చడానికి రంగం సిద్ధం చేసిందిరా. అదేంట్రా బుచ్చిబాబు, మీ ఊర్లో ఏకైక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీవి. అడిగినంత కట్నం ఇచ్చి అంబాసిడర్ కార్ ఇచ్చి ధూమ్ ధామ్గా పెళ్లి చేసుకున్నావు. కట్నం విషయంలో మన బ్యాచ్లోనే రికార్డ్ నెలకొల్పిన వాడివి. అలాంటి నీ ఉద్యోగం నేల కూలిపోతుందా? దేనికిరా? దేనికుంటుంది, వీడు ప్రధానికి టెలిగ్రామ్ యూజ్ చేసి ప్రజల అవసరానికి కాకుండా స్వప్రయోజనానికి యూజ్ చేసుకున్నాడని తెలిసి వాళ్ళు వీడిని బూస్టింగ్ చేస్తామని డేట్ ఫిక్స్ చేసి ఉంటారు. అంతేనట్రా? ఈడింకా మారలేదురా. పుండి మీద కారం చాలటం, ఫుల్గా నవ్వేయటం. ఆడి మాటలకేం లేరా. ఇంతకీ ఉన్న మాట ఏంటో చెప్పు. ఎందుకు నేను ఉద్యోగం నుండి తీసేశారు? నన్నే కాదు, ఆల్ ఇండియా టెలిగ్రాఫ్ ఉద్యోగులు అందరినీ తీసేస్తున్నారు. దేనికి? దేనికేంట్రా, మీరు పేపర్లు చదవట్లేదా? వార్తలు వింటలేదా? టీవీలు చూడట్లేదా? రేయ్, 163 ఏళ్ల చరిత్ర గల టెలిగ్రాఫ్ వ్యవస్థని 3 రోజుల్లో మూసేస్తున్నారు. అందుకేరా ఓ పది ఎత్తుక్కోవడానికి అతిథిలో మీ ఇంటికి వచ్చాను. సో సాడ్. 163 ఏళ్ల చరిత్ర గల టెలిగ్రామ్ ని బంద్ చేసేస్తున్నారా? అందులో సేడే ఉంది. టెక్నాలజీ పెరిగిపోతుంది, దాన్ని అందుకోలేక టెలిగ్రామ్ వ్యవస్థ చెతకలు పడింది. దాంతో గవర్నమెంట్ గుమ్మడికాయ కొట్టేస్తుంది. సింపుల్. కరెక్టే. ఈమెయిల్స్, జీమెయిల్స్, 2Gలు, 3Gలు, యాహూలు, గూగుల్ ఇవన్నీ హల్చల్ చేస్తున్న ఈ రోజుల్లో టెలిగ్రామ్ ని గ్రామాల్లో కూడా యూజ్ చేసుకునేవాడే లేడు. ఇంకా వాడు మూసేక ఏం చేస్తాడు? అవును రాంబాబు, కరెంట్ ఉంది కదా అని క్యాండిల్స్ ని పారేసుకుంటామా? అలా అని సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అని టెలిగ్రామ్స్ ని మూసేసుకుంటామా? మరి అంతే కదా గంగా. ఏటంతే, శ్రీహరికోట నుంచి వదిలిన శాటిలైట్లకు జబ్బు చేసి తొంగుంటే ఇక్కడున్న నెట్ కనెక్షన్స్ అన్ని కట్ అవుతాయి. అప్పుడేటి పరిస్థితి? ఆ, ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఒరే పుత్రం, ఇప్పుడు ఎలారా? మన బామ్మ ముసలాన్ని చూడకుండా పోతానేమో, ఊరి నుంచి పిలిపించి నా ఆఖరి కొరకు తీర్చండ్రా అని పోరు. ఇప్పుడు చూస్తే శాటిలైట్ సిస్టమ్ ఫెయిల్ అయి ఏమీ పనిచేయడం లేదురా. ఇప్పుడు ఎలారా? ఏం చేద్దాంరా? సెల్ ఫోన్ నెట్వర్క్ లేదు, ల్యాండ్ ఫోన్ డెడ్ అయింది, టీవీ ఛానల్స్ మోగిపోయాయి. ఇక మిగిలింది టెలిగ్రామ్ ఒకటే. దానికి కూడా మన గవర్నమెంట్ మొన్న మధ్య పాడిగట్టింది. ఇక మనం చేసేది ఏం లేదు. కనీసం ఓ పోస్ట్ ముక్కని ఏంటి తాతగారికి? పోస్ట్ ముక్క చేరేలోపు ముసలిదానికి పోస్ట్ మార్టం కూడా అయిపోతుంది. అలా కాదు కానీ ఎలా చేయడం? ఆకాశవాణి. ఆ, నమస్కారం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు చెప్పడానికి ఏమీ లేవు, ఎందుకంటే సమాచార వ్యవస్థ మొత్తం స్తంభించింది. రాగల 24 గంటల్లో ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అది కూడా చెప్పలేము. ఇకపోతే గుడ్డిలో మెల్లలా రేడియోలో ఈ ముక్కలైనా చెప్పగలుగుతున్నామంటే కారణం అమెరికా వాడు, చైనా వాడు శాటిలైట్ కోసం కొట్టుకుంటుంటే అది మన ఉపరితలం మీద పడి ఈ మాత్రం సిగ్నల్స్ ఇవ్వగలుగుతుంది. ఏమైనా వార్తలుంటే 3 బట్టి 3 చదువుతాం. కాళ్లకు చేతులకు పని చెప్పడం మంచిది. నమస్కారం. ఇంతవరకు వార్తలు చదివింది వలుపు బామిని. రేయ్! బాబోయ్, శాటిలైట్ వ్యవస్థ స్తంభిస్తే అలా ఉంటుందా? ఆ, అప్పుడేంటి మన పరిస్థితి? ఏముంది, మళ్ళీ మునుపట్ల వెనక్కెళ్ళి కలుసుకొని ఎదురెదురుగా మాట్లాడుకోవడమే. ఇలాంటి సమయంలో టెలిగ్రామ్ ఉంటే ఎంత ఉపయోగం? ఆ, ఉప్పు లేదు, యోగం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ టెలిగ్రామ్ సంస్థను ఎత్తేస్తున్నామని చేతులు ఎత్తేసింది. అన్నట్టు ఈ పరిస్థితి ఏంట్రా? టెలిగ్రామ్ తప్ప సెల్ ఫోన్ కూడా తెలియనోడిని నువ్వే నాకు మార్గం చూపించి నాకు మార్గదర్శివి కారా. నాకే పెట్టావా? సరే లే, ఫ్రెష్ అవ్వు ముందు. ఆ. వెళ్ళు.
పైసా వసూల్, కొండెక్కిన వాటర్లు, కోరికలు తీరుస్తున్న అభ్యర్థులు. ఏట్రా బుజ్జి, పేపర్తో బాగానే కాలక్షేపం చేస్తున్నట్టున్నావు. కాలక్షేపానికి ఒక పేపర్ ఏంట్రా, హాల్లో టీవీ, డ్రాయింగ్ రూమ్ లో ల్యాప్టాప్, అలా వెళ్తే పార్కు. సాయంత్రం అలా పార్క్ వెళ్ళరారా? ఎక్కడికరా వెళ్ళేది? ఇక్కడ నా బుర్ర పని చేయట్లేదు. అయినా నాకు ఉపాధి చూస్తానని హామీ ఇచ్చావు కదరా, ఏమైంది? ఎల్రా బాబు, గవర్నమెంట్ ఇచ్చిన ఉపాధి హామీలకే దిక్కులేదు, ఇక వీడిచ్చిన ఉపాధి హామీలకు దిక్కే ఉంటుంది. అంటే నన్ను గాలి వదిలేస్తావేంట్రా రాంబాబు? అలాంటిదేం లేదురా బుజ్జి. పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఒక సెల్ ఫోన్ కంపెనీలో మా ఫ్రెండ్కి తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉంటే నేనే వెళ్ళి నా ఫ్రెండ్కి జాబ్ కావాలి అని అడిగి ఇంకో ఫ్రెండ్తో రికమెండ్ కూడా చేయించాను రా. ఆ? ఏమైంది? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసారా? ఎంతకీ జీతం ఎంతండి? కంపెనీ ఏంటి? ఓర్ని ఆతృత ఆడుకోకలేదుకెళ్ళా పూర్తిగా విషయం చేరనేవేంట్రా? ఒరే రాంబాబు, వీడికి కథ చెప్తే క్లైమాక్స్ ఊహించుకుంటున్నాడు, డైరెక్ట్ క్లైమాక్స్ చెప్పే. ఆ సెల్ ఫోన్ కంపెనీ వాడు మీ టెలిగ్రాఫ్ వాళ్ళని పెట్టుకోము, వాస్తు ప్రాబ్లం అన్నాడు. మిమ్మల్ని పెట్టుకుంటే ఎక్కడ ఆ సెల్ ఫోన్ కంపెనీ మూసేస్తారో అని సందేహపడ్డాడు, భయపడ్డాడు. నా మాట కాదన్నందుకు బాధపడ్డాడు. అదేట్రా మరి దూరం కాకపోతేనే. నేను పనిచేసే సంవత్సరం మూసేసినంత మాత్రాన మళ్ళీ వీళ్ళ కంపెనీలో నన్ను పెట్టుకుంటే వాళ్ళ కంపెనీ మూసేస్తారా? ఎంతకన్నా దూరంగా ఎక్కడ ఉంటుందా? ఎక్కడన్నా ఎందుకు, ఇక్కడ ఉందిగా. పాపం రాంబాబు, అరిచే కుక్క మీద కొబ్బరికాయ పడ్డట్టు అసలే ఉద్యోగం లేక బుచ్చిబాబాన్ని ఏడుతుంటే మళ్ళీ ఇలాంటి మూఢనమ్మకాలతో సాటి మనిషిని ఇసిగిస్తారా? మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అసలే ఆడి బాబు వాస్తు పండితుడంట. కుడికాలకు బరువు ఉండకూడదంటే దానికున్న షూ తీసేసి ఎడంకాలకు మాత్రమే షూ వేసుకుని తిరుగుతున్నాడు. అంత వాస్తు పిచ్చివాడికి. రా అన్నాయ్, వచ్చి కూర్చో, లంచ్ చేద్దు గాని. ఏంట్రా బుజ్జి, పుచ్చిపోయిన వంకాయలా ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎవడు పోయాడు? ఎవరన్నా పోతే బాధ ఎందుకురా? పోయినోడు రోజులో పోతాడు, ఉన్నోళ్ళు 2 రోజులు ఏడుస్తారు. కానీ నాలా ఉద్యోగం పోయినోడికి ప్రతిరోజు ఏడిపారా? ఏడిస్తే మాత్రం పోయిన ఉద్యోగం వస్తుందట్రా నీ చేదస్తం కాకపోతే. అవునన్నాయ్, ఏ ఉద్యోగమైనా ఎప్పుడో ఒకరోజు పోవాల్సిందే కదేటి. పాపం 5 అంకెల జీతం, అడపా తడపా అప్పుడప్పుడు లంచం కూడా వస్తుందేమో. ఇంతకీ టెలిగ్రామ్ అంటే ఏం చేస్తారు రాంబాబు? ఏం చేస్తారో చెప్పడానికి నేను ఎప్పుడైనా వాడుకుంటేగా. విన్నంతలో బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాల్లో ఆ టెలిగ్రామ్ అని ఇలాంటి ఉద్యోగి గావుకేక వేస్తే అందుకున్న ఆర్టిస్టు చావుకేక వేయడం ఒక్కటే తెలుసు. 160 సంవత్సరాలుగా, కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా మన చుట్టూ ఉన్న టెలిగ్రామ్ ని ఎలా వాడుతున్నారో తెలియకపోవడం సిగ్గుచేటు. అవును, అది ఎలాగో మూసేస్తున్నారు కాబట్టి అసలు ఆ టెలిగ్రామ్ ని ఎలా వాడాలో ఎలా పంపాలో తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటావు? సరే అంటాను, నువ్వేమంటావురా బుజ్జి? నో అంటాను. అదేంట్రా అలా అనేసావు? మేము టెలిగ్రామ్ వాడడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఇష్టం? మూసేశాకనా? కాదు, మూసివేసే చివరి సెకండ్లో పంపించాలి. అంత చివరి నిమిషంలో ఆయాసపడుకుంటూ పంపడం దేనికిరా? దేనికేంట్రా? టెలిగ్రామ్ ని కనిపెట్టినోడు చరిత్రలోకి ఎక్కాడు, దాన్ని మొదటిసారి వాడినోడు కూడా చరిత్రలోకి ఎక్కాడు. ఇక మిగిలింది చివరిగా వాడి కోసం చరిత్రలో ఒక పేజీ రిజర్వ్ అయి ఉంటుంది. ఆ చివరోడు నువ్వే అయితే. రాంబాబు పేరు చరిత్రలోకి అవునదినా, అప్పుడు భార్యగా నీ పేరు, చెల్లిగా నా పేరు ఫ్యూచర్ లో చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చు. ఒరే బుజ్జి, ఆ చివరి వరుసలో రాంబాబు గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వు. అమ్మ పితానిగా నన్ను తొక్కి నువ్వెక్కేద్దాం అనుకుంటున్నావురా? నేనే లాస్ట్ ఇస్తా, కావాలంటే నువ్వే ఫస్ట్ పంపుకో. లేదురా, నేనే లాస్ట్ ఇస్తా. నువ్వే పంపుకో. నేనే లాస్ట్ ఇస్తా. నేనే లాస్ట్ ఇస్తా. నేనే లాస్ట్ ఇస్తా. నేనే. నా మాట వింటే మీ ఇద్దరు చరిత్రలోకి ఎక్కుతారు. ఎలా? సింపుల్ రా రాంబాబు, నువ్వు ఆ టెలిగ్రామ్ ని పితానికి పంపించావనుకో, సాధారణ రాంబాబు తన ఫ్రెండ్ అయిన పలానా పితానికి చివరిసారిగా టెలిగ్రామ్ పంపించారని చెప్పుకుంటారా ముందరాళ్ళు. ఇదేదో బాగుందిరా, అయితే రేపు వేసేద్దాం. ఏంటి వేసి వచ్చేది? అది జరగాలంటే అక్కడ నేను బోల్ సెట్ చేసి పెట్టాలి. ఇదిగా ఈ చరిత్రలో ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. మీరేమన్నా ₹1,00,000 ఖర్చు పెట్టగలిగితే ఆ అవకాశాన్ని నేను మీకోసం పట్టుకొచ్చేస్తాను. 1,00,000? కోట్లు పెట్టినా కొనలేని అవకాశం రాది. ఫ్రెండ్స్ కదా అని మీకు చెప్తే కేకలేయాల్సింది పోయి షాక్ అవుతారేంట్రా? నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ నా దగ్గర 50,000 ఉన్నాయిరా. నా దగ్గర అవి కూడా లేవురా. ఎందుకు లేవు? వీటి దగ్గర ఉన్నాయి కదా. అమ్మో, అవి నావి.
మా పితాని నా బంగారాన్ని కదువు పెట్టేస్తే మా నాన్న విడిపించుకోమని ఇచ్చేలేం డబ్బు. చరిత్రలోకి ఎక్కే అవకాశం వస్తే నాన్న డబ్బు అమ్మ డబ్బు అంటావేంటి సుందరక్క? పితాని బావ చరిత్రలోకి ఎక్కితే తన వైఫ్ గా నీ గురించి చెప్పుకోరు. అది నిజమే అనుకో. అనుకోవటం ఇంకోవటం కాదు. మీరు వెళ్ళి అర్జెంట్ గా డబ్బు తెచ్చి నా చేతిలో పెడితే నేను వెళ్ళి అక్కడ రిజర్వేషన్ చేయంతా త్వరగా నా చేతిలో పెట్టండి. తెచ్చేసారు. ఒరే బుజ్జి, ₹1,00,000 జాగ్రత్తరా. ఏం భయం లేదు. రేపటి నుంచి మీరు ఓవర్ నైట్ హీరోలు, చరిత్రలో హీరోలుగా నిలిచిపోయేవాళ్ళరా. నన్ను వెళ్ళొస్తానా? ఇక పని పూర్తి చేసింది, రేపు వచ్చేస్తాను. రేపు పెతానే రాంబాబు, రాంబాబు పెత. ఏంట్రా బుజ్జి, ఏమైంది? పెళ్లి పనికి ఆయా పండా మా నాన్న ఇచ్చింది 50,000 బుచ్చి బాబు. నీయే కాదు మా అయ్యి 50,000. మొత్తం 1,00,000 ఏమైంది? చి 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 చి. మీరు ఎంత డబ్బు మనుషులు రా. అసలు స్నేహానికి విలువ లేదంటరా. మీరు డబ్బు మనుషులే. ఏంట్రా అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలా? ఎలా మాట్లాడాలి? రాత్రి తెల్లవార్లు నువ్వు పంపించినట్టు శివ టెలిగ్రామ్ ఆడి పేరుకి పంపించేటప్పటికి నా తోక ప్రాణం తలకి చిచ్చే, నా తల ప్రాణం తోకొచ్చింది. అంత కష్టపడితే అది అడగకుండా డబ్బు 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 అంటారా? చూడండిరా, ఈ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. టీవీల్లో, న్యూస్లో, ఇంకా న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయిరా. నా పేరు ఇదిగో ఈ పక్కన నా పేరే. ఇదిగో నా పేరు. 50,000 ఇచ్చే బదులు నానే చూసుకునివ్వండి. బాలాజీపురం సుందరి. బాగుందిరా, చాలా బాగుంది. ఎంతసేపు డబ్బు గురించి కొట్టుకున్నారు, ఇప్పుడేమో పేరు గురించి ఆలోచిస్తున్నారు. ఇంత చేసిన నా గురించి ఒక్కరు కూడా పట్టించుకోరేంట్రా? ఒక్క నిమిషం రా. హలో, డైరెక్టర్ గారు. అవునండి, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ సార్. ఎవర్రా బాబు? మా డైరెక్టర్ గారు చరిత్రలో ఎక్కినందుకు కంగ్రాట్స్ చెప్పారు. హలో, యా యా యా, ఎస్ ఎస్ ఎస్, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటి పీత, ఇంగ్లీష్ లో తెగదంచేస్తున్నావు? ఎవరు? హైకోర్టు నుంచి బార్ కౌన్సిల్ వాళ్ళు పెట్టి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఒరేయ్, ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఫోన్ రా. హలో, యా యా యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గంగా, మా అసోసియేషన్ వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ లో సన్మానం చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. ఒప్పేస్తారా బాబు? చిచి, ఒప్పేసుకోండి, అదే ఉంది కడిగేయచ్చు. ఒరే పిత, నువ్వేమంటావురా? ఊరుకోరా బాబు. అవతల హైకోర్టులో సుప్రీంకోర్టు జడ్జితో నాకు సన్మానం చేయించాలని నాంపల్లి కోర్ట్ టౌన్ లో డిస్కషన్ జరుగుతున్నాయంట. నేనెవరికి చెప్పుకోవాలి? నాతో చెప్పు పీత. ఆహా, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఇంత కలర్ఫుల్ కళ నా జన్మలో రాలేదు, ఇక రాదు. ఒరే రాంబాబు, నాకు చరిత్రలోకి ఎక్కిన కళ వచ్చిందిరా. నాకు కూడా సేమ్ కళ వచ్చిందిరా. పగటి కళ. కాదు, తెల్లవారుజామున కళ. అన్నయ్య, పగటి కళలు ఫ్లాప్ అవుతాయంట గానీ తెల్లవారుజాము కళలు నిజమవుతాయంటగా. అవును, మా బామ్మ కూడా చెప్పేది. అందరు బామ్మలు అదే చెప్తారు గానీ ఇంతకీ బుజ్జిగాడే. పేపర్. ఒరే రాంబాబు, ఈ పేపర్ వాళ్ళకి అస్సలు బుద్ధి లేదురా. చరిత్రకి ఎక్కిన వాళ్ళని వదిలేసి చెదలు పట్టే న్యూస్ అంతా మెయిన్ పేపర్కి ఎక్కించారు.
కాస్త లోపల పేజ్ లో కూడా చూడు పీత. ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నాను. హ, ఇదిగో ఇక్కడ ఏదో టెలిగ్రామ్ న్యూస్ ఉంది, అది చదువు బావా. ఏళ్ల చరిత్ర గల టెలిగ్రామ్ వ్యవస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. చివరి టెలిగ్రామ్ 11:45 నమోదైంది. సర్వీసును రద్దు చేస్తున్నట్టుగాను చివరి టెలిగ్రామ్ను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రాహుల్ గాంధీకి ప్రకటించారు. చివరికి చరిత్రలో ఎక్కింది రాహుల్ గాంధీనా? చరిత్రలో హీరోల్ని చేస్తాడని చెప్పి చరిత్ర హీరోల్ని చేశాడు బుచ్చిబాబు. రే బుచ్చిబాబు